పరీక్షలో అడుగడుగున అవకతవకలే. హాల్ టికెట్ ఎందుకు మార్చారు? ఆ రెండు కేంద్రాల్లోనే 9.53% మంది అర్హత సాధించడం ఏంటి? హైకోర్టులో వాదన. సో ఇక టాపిక్లోకి వెళ్తే, గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష మూల్యాంకనలో అవకతవకలు జరిగాయంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ని గౌరవ ధర్మాసనం గురువారం విచారణ కొనసాగించారు. పిటిషన్ల తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణలో లోపభూయిష్టంగా జరిగిందని, ఎంపిక చేసిన కొందరు అభ్యర్థులతో పథకం ప్రకారం 2 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష రాయించారని పేర్కొన్నారు. ఆ 2 కేంద్రాల్లో పరీక్షలు రాసిన 563 మంది అభ్యర్థుల్లో ఏకంగా దాదాపు 10% మంది అర్హత సాధించారని తెలిపారు. అంటే టోటల్గా 563 పోస్టులుంటే ఆ పరీక్ష ఏదైతే 2 పరీక్ష కేంద్రాలు ఉన్నాయో అక్కడ నుంచి 10% సెలెక్ట్ అయ్యారట. హైదరాబాద్లోని కోటి మహిళా కళాశాలలో 18వ పరీక్షా కేంద్రంలో 5.41 మంది, అదే కళాశాలలోని 19వ పరీక్షా కేంద్రంలో 4.12 మంది అర్హత సాధించడాన్ని దిగ్భ్రాంతి కలిగిస్తున్నదని అన్నారు. ఒక పరీక్షా కేంద్రంలో 4% మందికి పైగా అభ్యర్థులు, అది మహిళా అభ్యర్థులు అర్హత సాధించడం గర్వకారణమని టీజీపీఎస్సీ చెబుతున్నా, ఆమె గుర్తు చేస్తూ మరి ఇతర మహిళా కాలేజీల్లోని కేంద్రాల్లో పరీక్షలు రాసిన అభ్యర్థులు పెద్దగా అర్హత సాధించకపోవడం, దాదాపు 40 ఇతర పరీక్షా కేంద్రాల్లో కనీసం ఒక అభ్యర్థి కూడా అర్హత సాధించకపోవడంపై టీజీపీఎస్సీ ఏం చెప్తుందని అడిగారు. ఐలమ్మ మహిళా విద్యా సంస్థ కాబట్టి అక్కడే పరీక్ష కేంద్రాలలో మహిళల్ని అనుమతించాలనే నిర్ణయం వివక్ష కిందకే వస్తుందని అన్నారు. బేగంపేటలోని మహిళా కాలేజీతో పాటు మరో 8 ఇతర మహిళా కాలేజీలు ఉన్నాయని, మరి ఆ కాలేజీలలో ఈ విధానాన్ని ఎందుకు అమలు చేయలేదో టీజీపీఎస్సీ చెప్పాలని తెలిపారు. అభ్యర్థుల కేటాయింపుకు కంప్యూటర్ సాఫ్ట్వేర్ని వినియోగించామని టీజీపీఎస్సీ చెప్తున్నా, మాట నిజమే అయితే మహిళలు పురుషులు వేరువేరుగా ఆ సాఫ్ట్వేర్ ఎలా సెంటర్లు కేటాయిస్తుందని ప్రశ్నించారు. సో ఇప్పుడు వీళ్ళు ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఒక 2 మహిళా కాలేజీలకు మాత్రమే ఒక రూలు, మిగతా 8 మహిళా కాలేజీలకి ఒక రూల్ ఎలా పెడతారు? అంటే అందరూ మహిళలే కదా, అందరినీ సమానంగా చూడాలి కదా. మరి ఆ 2 సెంటర్లో మహిళలే ఏంటి స్పెషల్? మరి అక్కడి నుంచే 10% మంది టోటల్ జాబ్స్ పొందారని వీళ్ళు చెప్తున్నారు. మరి చూడాలి దానికి టీజీపీఎస్సీ ఏం చెప్తుందో. 45 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ కోసం భద్రతను కోరుతూ పోలీసులకు లేఖ రాసిన అధికారులు ఆ తర్వాత పరీక్ష కేంద్రాల సంఖ్య 46కు ఎలా పెంచారని నిలదీశారు. ఎన్నో కేంద్రాలలో ఆడ మగ అభ్యర్థులు కలిపి పరీక్షలు రాశారని ఆమె గుర్తు చేస్తారు. కోటి కాలేజీలోనే మహిళలకు ప్రత్యేకంగా టాయిలెట్స్ ఉన్నాయనే కారణంతో అక్కడ మహిళలకు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం, ఆ అభ్యర్థులే భారీ సంఖ్యలో అర్హత పొందడం విస్తుగొల్పుతున్నదని తెలిపారు. ఈ టాయిలెట్స్ మ్యాటర్ తీసుకురావడం అన్నది ఈ మన సమాజం ఎక్కడికో వెళ్ళిపోయినట్టు కనబడుతున్నది. ఎందుకంటే ఇప్పుడు ఒక కాలేజీలో, ఇప్పుడు ఇక్కడ ఈ 2 మహిళా కాలేజీలోనే ఈ విధమైన టాయిలెట్స్ ఉన్నాయంటే, మరి మిగతా 8 కాలేజీల్లో అది కూడా ఎక్స్క్లూజివ్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలు, మరి అక్కడ ఉండవా? ఇలాంటి పాయింట్స్ చెప్పేటప్పుడే సమాజంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారన్నది గుర్తుంచుకోవాల్సిన బాధ్యత ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ మీద అయితే ఖచ్చితంగా ఉన్నది. మరి ఇలాంటి సమాధానాన్ని అటువంటి ఒక వ్యవస్థ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఒక రకమైన బాధాకరమే చెప్పాలి. ఎందుకంటే ఇది ఒక రకమైన వివక్ష టైపు మాట్లాడడమే. ఎందుకంటే కాలేజీలో మగవారు ఉంటారు, ఆడవారు ఉంటారు, ఖచ్చితంగా మరి అక్కడ డ్యూటీలు చేసేటోళ్ళు ఉంటారు. సో ఈ ఒక రకంగా ఇటువంటి దాన్ని ఇప్పుడు దీన్ని స్క్రీన్ మీద తీసుకొచ్చి ఒక రకమైన సమాజాన్ని వెనక్కి లాగడమే చెప్పుకోవాలి. చూద్దాం మరి ఏం చెప్తుందో. బయోమెట్రిక్ వివరణ ఏది? గ్రూప్ 1 మెయిన్ పరీక్షలకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తామని టీజీపీఎస్సీ చెప్పింది. చివరికి అలా చేయకపోవడంతో కనీస వివరణ కూడా ఇవ్వలేకపోతుందని, దీని ఫలితంగా పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య 3 రకాలుగా టీజీపీఎస్సీ ప్రకటించిందని, అది అక్రమాలకు ఆస్కారం ఇచ్చిందని రచనారెడ్డి గారు పేర్కొన్నారు. పరీక్షలు అవ్వగానే 21,075 మంది రాశారని, ఆ తర్వాత అన్ని కేంద్రాల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరిస్తూ సంఖ్యని 21,085కు పెరిగిందని ప్రకటించింది టీజీపీఎస్సీ. మరొకసారి
20,161 మంది రాసినట్టుగా వెబ్సైట్లో పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకమైనటువంటి గ్రూప్ 1 పరీక్షలకు హాజరైన అభ్యర్థుల సంఖ్యను టీజీపీఎస్సీ నిర్దిష్టంగా చెప్పలేకపోవడం వెనుక జరిగిన బాగోతం ఏమిటని తేల్చాలని కోరారు. అక్రమాలకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయలేదని స్పష్టం చేశారు. 21,000 మంది బయోమెట్రిక్ విధానం పరీక్షకు అనుమతించడం చాలా సులువని, అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి వస్తే అవి పనిచేయవచ్చు అని ఆమె పేర్కొన్నారు. నోటిఫికేషన్ బయోమెట్రిక్ అమలు గురించి ఉందని చెప్పారు. అంటే ఇక్కడ బయోమెట్రిక్ ఖచ్చితంగా తీసుకున్నారు. బట్ ఇక్కడ ఏంటిదంటే ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే 7 రోజుల ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇచ్చిన డేటా ఒకటి ఉంది, దాని తర్వాత ఇచ్చిన డేటా ఒకటి ఉన్నది, రిజల్ట్స్ సమయంలో వచ్చిన డేటా ఒకటి ఉంది. సో ఓవరాల్గా 10 నుంచి 16 మంది ఎక్కువ వచ్చినట్టుగా తెలుస్తుంది. సో వాళ్ళు రియల్గా బయోమెట్రిక్ తీసుకునేది ఉంటే 3 సార్లు 3 రకాల నెంబర్స్ రావని పిటిషనర్ తరపున ఉన్నటువంటి న్యాయవాది వివరణ. అది మార్కుల జాబితా ఎందుకు అప్లోడ్ చేయలేదు? గ్రూప్ 1 జాబితాలోని అధికార వెబ్సైట్లో అప్లోడ్ చేయాలనే నిబంధన టీజీపీఎస్సీ ఎందుకు అమలు చేయలేదని న్యాయవాది ప్రశ్నించారు. వ్యక్తిగతంగా లాగిన్ అయి అభ్యర్థులు వారి మార్కులు మాత్రమే అందుబాటులో ఉండేలా చేయడంలో ఔచిత్యం ఏమిటి బోధపడడం లేదని, అందరి మార్కులు అప్లోడ్ చేసి బహిరంగపరిస్తే ఎవరికెన్ని మార్కులు వచ్చాయో, ఎవరు అర్హత పొందారో, దగ్గరగా వచ్చారో తెలుసుకొని అభ్యర్థులకు ఉపయోగంగా ఉండేది. తొలుత గ్రూప్ 1 ఫలితాలు విడుదల చేసినప్పుడు ప్రకటించిన మొత్తం మార్కులకి సబ్జెక్టుల వారీగా ఉన్న మార్కులకు ఎందుకు పొంతన ఉండడం లేదని నిలదీశారు. ఒక అభ్యర్థికి ఒక సబ్జెక్టులో 122 మార్కులు వచ్చినప్పటికీ ఆ సబ్జెక్టులో టోటల్గా 100 మార్కులే గరిష్టంగా వచ్చాయని చెప్పడంతో ఆ అభ్యర్థి ప్రశ్నిస్తే తప్పుడు పత్రం సృష్టించారని, క్రిమినల్ కేసు పెడతామంటూ అధికారులే బెదిరించారని చెప్పారు. ఒక పేపర్ని 2 మూల్యాంకన చేస్తారని, ఆ మూల్యాంకనలో వేర్వేరుగా వచ్చే మార్కులలో 15% వ్యత్యాసం ఉంటే టీజీపీఎస్సీ 3సారి మూల్యాంకన చేయించాలని నిబంధన ఉన్నదని, మార్కులను ఓఎంఆర్ విధానంలో లెక్కించాలని నిబంధన టీజీపీఎస్సీ అమలు చేయలేదని తప్పుపట్టారు. సో ఇక్కడ ఒక క్లారిటీ ఏంటంటే జిఆర్ఎల్ గురించి, అంటే వీళ్ళు ఫస్ట్ రిజల్ట్స్ ఇచ్చిన రోజు అభ్యర్థి హాల్ టికెట్ నెంబర్, సో అన్ని సబ్జెక్ట్ మార్కులు, టోటల్ మార్క్స్ అందరి ఓపెన్గా అందుబాటులో ఉండేటట్లుగా ఇవ్వాలన్న నిబంధన ప్రకారంగా వీళ్ళు ఫాలో కాలేదని, అదేవిధంగా రివాల్యుయేషన్ తర్వాత మళ్ళీ సేమ్ లిస్ట్ ఇచ్చి మళ్ళీ సబ్జెక్ట్ వైజ్గా టోటల్ మార్కులు ఎందుకు ఇవ్వలేదని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు. అలా ఇచ్చేది ఉంటే ఒక ట్రాన్స్పరెన్సీ కనబడేదని వీళ్ళు అడుగుతున్నారు. మరి అలా ఇవ్వకపోవడం ఏంటిదని వీళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ఒక అభ్యర్థికి ఎక్కువ మార్కులు వచ్చిన టోటల్గా సబ్జెక్ట్లో 100 మార్కుల కంటే ఎక్కువ దాటలేదని చెప్పి ఆ అభ్యర్థి నాకు 122 మార్కులు వచ్చినాయని చెప్తే అతన్ని బెదిరించడం జరిగిందని వీళ్ళు చెప్తున్నారు. సో దీనికి ఖచ్చితంగా టీజీపీఎస్సీ అయితే సమాధానం ఇవ్వాల్సిందే. ఎందుకంటే మార్కులని వెల్లడించడంలో వాళ్ళకి జరిగే నష్టమైతే ఏముండదు. ఎందుకంటే యూపీఎస్సీ లాంటి సంస్థలే మార్కులని వెల్లడిస్తూ ఉంటాయి. మరి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది దాదాపు ఏ 5 ఏళ్లకో, ఏ 10 ఏళ్లకో, ఏ 15 ఏళ్లకో ఒకసారి పడే నోటిఫికేషన్ కాబట్టి ఎంత ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తే అంత తొందరగా నోటిఫికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. మరి చూడాలి దీనికి ఏ విధంగా ఆన్సర్ చేస్తారు. వేరు హాల్ టికెట్స్ ఎందుకు ఇచ్చారు? గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్ టికెట్ మెయిన్స్కి ఒకటి, ప్రిలిమ్స్కి ఒకటి ఇవ్వాల్సిన అగత్యం ఏమొచ్చిందని న్యాయవాది ప్రశ్నించారు. ప్రిలిమ్స్కు, మెయిన్స్కు వేర్వేరు హాల్ టికెట్ నెంబర్ కేటాయించడం చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు. ఇంతకుముందు ఏ పరీక్షలోనూ ఇలా జరగలేదని ఆమె గుర్తు చేస్తారు. కొంతమంది లబ్ధి చేకూర్చేందుకే టీజీపీఎస్సీ ప్రత్యేక సెంటర్లు కేటాయించిందని పేర్కొన్నారు. హాల్ టికెట్లు మారుస్తున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించకపోవడాన్ని, ఆ విషయాన్ని కనీసం తమ అధికారిక వెబ్సైట్లో పెట్టకపోవడాన్ని ఏమనాలని ప్రశ్నించారు. గ్రూప్ 1లో ఖాళీగా ఉన్న 503 ఉద్యోగాలతో పాటు అదనంగా 60 ఖాళీలు కూడా భర్తీ చేసే క్రమంలో టీజీపీఎస్సీ తొలి ఉద్యోగ నియామకాన్ని రద్దు చేసిందని, నిజానికి ప్రభుత్వం అనుమతి లేకుండా ఆ నోటిఫికేషన్ రద్దు చేసి మరో నోటిఫికేషన్ జారీ చేసే అధికారం టీజీపీఎస్సీ ఇచ్చారు. సో ఈ ఎంటైర్ ఆర్టికల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే వీళ్ళు మాట్లాడారు. అందులో 10 మంది ఎలా తేడా వచ్చారని, జిఆర్ఎల్ ఫస్ట్ రివాల్యుయేషన్, తర్వాత మళ్ళీ జిఆర్ఎల్ ఎందుకు ఇవ్వలేదని, సబ్జెక్ట్ వైజ్గా ఎక్కువ మార్కులు వస్తే తక్కువ మార్కులు ఎలా చెప్పారని, అదేవిధంగా మహిళలని 2 సెంటర్లో ఉన్న మహిళలని ఒక విధంగా, మిగతా 8 కళాశాలలో ఉన్నటువంటి మహిళని ఒక విధంగా ఎలా మీరు ట్రీట్ చేస్తారని చెప్పడం,
చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే వీళ్ళు అడగడం జరిగింది. సో మరీ ముఖ్యంగా ఆల్ టికెట్స్ ఎందుకు మార్చాల్సి వచ్చింది అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే వీళ్ళు అడగడం జరిగింది. చూడాలి మరి టీజీపీఎస్సీ ఎలా దీనికి సమాధానం ఇస్తుందో. ఏదేమైనా గ్రూప్ 1లో తప్పుల తడక రోజు రోజుకు పెరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ట్రాన్స్పరెన్సీ కనబడడం అనేది చాలా కష్టంగా మారిపోతున్నది.